భారత్ పాక్ మధ్య సరిహద్దులో ఉద్రిక్తత పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఒకవైపున అమెరికా విదేశాంగ మంత్రి ఇప్పటికే జయశంకర్ కు ఫోన్ చేసి మాట్లాడినట్లుగా జయశంకర్ ట్వీట్ చేశారు. మరొక వైపున యుద్ధానికి సంబంధించి ఆపేందుకు, శాంతి చర్చలు జరిపేందుకు తాము సిద్ధంగా ఉన్నాము, అవసరమైతే మధ్యవర్తిత్వం వహిస్తామంటూ చైనా తెలిపినట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ నాయుడు తెలుసుకుందాం. కృష్ణ, ఒకవైపున అమెరికా విదేశాంగ శాఖ మంత్రి ఫోన్ చేసి జయశంకర్ తో మాట్లాడారు. మరొక వైపున చైనా కూడా మధ్యవర్తిత్వం వహించేందుకు సిద్ధంగా ఉన్నామంటూ ప్రకటన చేసింది. ఇటు పాకిస్తాన్ కూడా ఒకవైపున అదే ప్రకటన చేస్తున్నట్లు తెలుస్తోంది కదా, ఏంటి వివరాలు మొత్తంగా? నవీన్, కొద్దిసేపు క్రితం వచ్చినటువంటి డెవలప్మెంట్స్, ఒక 4 డెవలప్మెంట్స్ వచ్చాయి. అది మొదటిది, అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మార్క్ రూబియో మన భారత విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ తో ఫోన్ లో మాట్లాడారు. ఆయన చెప్పినటువంటి మాట, మీరు ఇద్దరు కూడా ఇరు దేశాల మధ్య ఈ ఉద్రిక్తతలు తగ్గించుకునేందుకు ప్రయత్నం చేయాలి, మీరు చర్చలు ప్రారంభించాలి అంటూ ఆయన చెప్పారు. దానికి చాలా క్యాల్కులేటెడ్ గా జయశంకర్ చెప్పినటువంటి మాట, మా స్పందన ఎప్పుడు కూడా రెస్పాన్సిబుల్ గానే ఉంటుంది, మెజర్డ్ గా ఉంటుంది. కాబట్టి మేము ఎప్పుడు కూడా ఎస్కలేట్ చేసే అవకాశం లేదు. మేము ప్రతి దాడులు మాత్రమే చేస్తున్నాం. మేము ఎక్కడా కూడా ఇవి ఉద్రిక్తతల్ని పెంచాలని కానీ మేము ఎక్కడా కూడా ప్రయత్నం చేయట్లేదు. కానీ పాకిస్తానే విచక్షణారహితంగా నిర్ణయాలు తీసుకుంటుంది, విచక్షణారహితంగా డ్రోన్లు అదేవిధంగా మిసైల్స్ తో దాడి చేస్తుంది అన్న విషయాలను ఆయనకి చాలా స్పష్టం చేశారు. అదేవిధంగా మేము ఎప్పుడు కూడా రెస్పాన్సిబుల్ గానే ఉంటాం, మేము ఎప్పుడు ఇర్రెస్పాన్సిబుల్ గా ఉండము. మా యొక్క చర్యలన్నీ కూడా చాలా పకడ్బందీగా ఉంటాయి. మేము అన్ని నియమాలకి కట్టుబడి ఉంటాము. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది కూడా పాకిస్తానే మొదట అన్న వివరాలన్నిటి కూడా తెలియజేశారు. మొత్తానికి అయితే అమెరికా నిన్న మొన్న కూడా ఫోన్ చేసింది. కానీ ఈ రోజు రాత్రి నుంచి కూడా కొంత ఇరు దేశాల మధ్య కొంత ఎక్కువ ఈ యొక్క ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు ప్రపంచ దేశాలు, ముఖ్యమైనటువంటి దేశాలన్నీ కూడా ముందుకొచ్చాయి. మరోపక్క చైనా కూడా కొద్దిసేపు క్రితం ఒక ప్రకటన విడుదల చేసింది. ఆ ప్రకటనలో చాలా స్పష్టంగా మీరు ఎటువంటి ఎస్కలేషన్ కి పాల్పడద్దు, ఇరు దేశాలు కూడా చర్చలు జరిపితే బాగుంటుంది అన్న విషయాన్ని చెప్తూ వాళ్ళు అధికారికంగా విడుదల చేసినటువంటి ప్రకటనలో చాలా స్పష్టంగా, we strongly call on both India and Pakistan to give priority to peace and stability, remain calm and restrained, return to the track of political settlement through peaceful means and avoid taking action that further escalate tensions. Further గా ఏదైతే ఉద్రిక్తతలు పెంచే విధంగా మీరు ఎటువంటి చర్యలు తీసుకోవద్దు, ఇద్దరు కలిసి కూర్చొని మాట్లాడుకుంటే సమస్య పరిష్కారం అవుతుందని కూడా చైనా చెప్పింది. అయితే దీంతో పాటు G7 దేశాలు ఏవైతే ఉన్నాయో ఆ G7 దేశాలు కూడా కొంత ఈ రోజు ఆందోళన వ్యక్తం చేశాయి. ఆ G7 దేశాలు కూడా చాలా పకడ్బందీగా మీరంతా కూడా కూర్చొని మాట్లాడుకుంటే బాగుంటుంది అన్న విషయాన్ని ఇందులో చెప్తూ, ఎందుకు మీరు ఎస్కలేట్ చేసుకుంటారు ఈ పరిస్థితుల్ని అని కూడా వారు చెప్పడం జరిగింది. G7 దేశాలు ఏదైతే అమెరికా, G7 దేశాలు, చైనా, ఇరాన్, ఈ దేశాలు కూడా మనల్ని సమన్వయం పాటించాలి, సమస్యల ద్వారా మీరు ఈ యొక్క చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలంటూ చెప్పడం జరిగింది. అయితే G7 దేశాలతో పాటు ఇప్పుడు పాకిస్తాన్ కు సంబంధించినటువంటి విదేశాంగ శాఖ మంత్రి అక్కడ ఇచ్చిన లోకల్ టీవీలకు ఇచ్చినటువంటి వార్తలు, ఆ టీవీలకు ఇచ్చినటువంటి ఇంటర్వ్యూల్లో భారత్ వైపు నుంచి దాడులు కనుక ఆగిపోతే మేము మా తరపు నుంచి చర్చలు జరపడానికి లేకపోతే ఉద్రిక్తతలు తగ్గించడానికి మేము సిద్ధంగా ఉన్నామంటూ తొలిసారిగా ఇప్పుడు విదేశాంగ శాఖ మంత్రి అక్కడ మాట్లాడటం, పాకిస్తాన్ కి సంబంధించినటువంటి మంత్రి స్థానికంగా ఉన్నటువంటి ఆ యొక్క లోకల్ ఛానల్స్ కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఇది చాలా ఎక్కువ నష్టం జరిగించే అవసరంగానే పాకిస్తాన్ భావిస్తుంది. అందుకే పాకిస్తాన్ వైపు నుంచి పాకిస్తాన్ కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి నుంచి కూడా ఈ యొక్క ప్రతిపాదన అన్నది వచ్చింది అని కూడా భావిస్తున్నారు. ఇరు దేశాల మధ్య అయితే టెన్షన్ వాతావరణం, ఉద్రిక్తతల వాతావరణం అయితే కొనసాగుతుంది. ప్రధానంగా నిన్నటి నుంచి ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఇక్కడ ఇండియాలో, భారత్ లో, అదేవిధంగా పాకిస్తాన్ లో కూడా కొంత నష్టం అయితే జరుగుతుంది. విచక్షణారహితంగా బాంబులు, అదేవిధంగా డ్రోన్లు, ఆత్మాహుతి డ్రోన్లు, మిసైల్స్, వీటితో మన భారత సైనిక స్థావరాలని లక్ష్యంగా చేసుకుని పాకిస్తాన్ మిసైల్స్ పంపుతోంది. అయితే మన దగ్గర ఉన్నటువంటి ఎయిర్ సిస్టమ్ ఏదైతే ఉందో, ఆ యొక్క రక్షణ వ్యవస్థ, దాన్ని సురక్షితంగా వాటన్నిటిని కూడా
చాలా పకడ్బందీగా ఇంటర్సెప్ట్ చేస్తూ వాటన్నిటిని విచ్ఛిన్నం చేస్తూ ఉన్నాయి. మిసైల్స్ కానీ లేదా డ్రోన్స్ కానీ ఎటువంటి నష్టం జరగటం లేదు. కాకపోతే బోర్డర్ వైపు నుంచి జరుగుతున్నటువంటి నష్టం కొంత ఎక్కువగా ఉంది. బోర్డర్ దగ్గర ఉన్నటువంటి యొక్క కాల్పులు జరపడం, తర్వాత బాంబులు విసరటం, మోటార్లను ఉపయోగించి బాంబులు విసరటం ఇవన్నీ చేస్తున్నారు. దానివల్ల మన బోర్డర్లలో కూడా కొంత నష్టం జరుగుతుంది. అవతల వైపు కూడా పాకిస్తాన్ కి సంబంధించినటువంటి ఏదైతే రాత్రి డ్రోన్లతో ఒక 200-300 డ్రోన్లతో విరుచుకుపడిందో మన ఎయిర్ స్పేస్ లోకి వచ్చి మన ఎయిర్ బేస్లు, అదేవిధంగా సైనిక స్థావరాలు, ముఖ్యంగా ప్రార్థనా మందిరాలు, వీటన్నిటిని కూడా రాత్రి పాకిస్తాన్ టార్గెట్ చేసింది. వాటన్నిటిని కూడా చెల్లాచెదరు చేశాం. కాకపోతే సైనిక స్థావరాలని వాళ్ళు మన సైనిక స్థావరాలని ధ్వంసం చేశామంటూ ఏదైతే ఫేక్ గా ప్రచారం చేస్తున్నారో ఆ ప్రచారాలను పాక్ చేస్తున్నటువంటి ప్రచారాన్ని కూడా భారత్ తిప్పికొట్టింది. అటువంటివి ఏమీ లేవు. వాళ్ళు చెప్తున్నటువంటి ఎయిర్ బేస్ ఏదైతే ధ్వంసమయ్యాయని చెప్తున్నారో దానికి సంబంధించినటువంటి వీడియోలను, ఫోటోలను కూడా టైం ప్లాన్ తో ఇవ్వటం జరిగింది. ఈ రోజు విలేకరుల సమావేశంలో ఈ రోజు జరిగినటువంటి విలేకరుల సమావేశంలో చాలా అంశాలని ఇటు కేంద్ర విదేశాంగ శాఖ కార్యదర్శి మిస్రీ, అదేవిధంగా కల్నల్ సోఫియా ఖురేషి, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ చాలా స్పష్టం చేశారు. ఈ రెండు దేశాల మధ్య ఏం జరుగుతుంది, తర్వాత ఎవరు ఎస్కలేట్ చేస్తున్నారు, తర్వాత ప్రతిదాడులకి సంబంధించి భారత్ చేసినటువంటి దాడుల వల్ల పాకిస్తాన్ కి ఎంత నష్టం జరిగింది అన్నది కూడా పూర్తిగా వివరించారు. మనం ఉదయం నుంచి కూడా చూస్తూనే ఉన్నాం. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు G7 దేశాలు, అదేవిధంగా చైనా, అమెరికా ఇప్పుడు రంగంలోకి దిగటం అన్నది కొంత ప్రాధాన్యతను సంతరించుకుంది. మరి ఈ దీంట్లో ఎవరు ముందు రావాలి? పాకిస్తాన్ విదేశాంగ శాఖ మంత్రి అయితే చాలా క్లియర్ గా ఉద్రిక్తతలు తగ్గించిన తర్వాత, దాడులు ఆపిన తర్వాతనే ఉద్రిక్తతలకు సంబంధించి తగ్గించడానికి సంబంధించినటువంటి చర్చలను మొదలు పెడతామని ఆయన చెప్తున్నారు. మరి భారత్ నుంచి పాకిస్తాన్ విదేశాంగ శాఖ మంత్రి నుంచి ఇటువంటి ప్రతిపాదన రావటం అయితే ఇదే మొదటిసారి కాబట్టి మరి భారత ప్రభుత్వం, భారత విదేశాంగ శాఖ ఏ విధంగా స్పందిస్తుందని చూడాలి. ఈ రోజు కూడా 5:30 గంటల సమయంలో మరో బ్రీఫింగ్ కూడా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు అక్కడ హెవీ షెల్లింగ్ జరుగుతుంది, తర్వాత కాల్పులు అయితే ఎక్కువగా జరుగుతున్నాయి, నష్టం కూడా ఎక్కువగానే ఉంది ఇరువైపులా. సో దానికి సంబంధించి ఈ రోజు మళ్ళీ 5:30 గంటలకు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఆ సమావేశంలో పాక్ విదేశాంగ శాఖకు సంబంధించినటువంటి మంత్రి చేసిన ప్రకటన పైన స్పందించే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే పరిస్థితి కొంత ఉద్రిక్తంగానే ఉంది. అటు ఈ యొక్క మిసైల్స్ దాడులు, అదేవిధంగా డ్రోన్ల దాడులు కూడా క్రమంగా పెరుగుతూ ఉన్నాయి. నవీన్, థ్యాంక్ యూ కృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. బులెటిన్లో బ్రేక్ తీసుకున్నా, అప్డేట్స్ కంటిన్యూ అవుతాయి. చూస్తూనే ఉండండి ABN. బాస్ బాస్ కి బాస్, అతనికి కూడా బాస్. 4 రెట్లు జనం వచ్చారు కదా. పార్క్ అవెన్యూ అమెజాన్ వుడ్స్ చప్పట్లు కూడా 4 రెట్లు మోగుతాయి. ప్రతి స్ప్రేలో 4 రెట్ల పర్ఫ్యూమ్. పార్క్ అవెన్యూ అమెజాన్ వుడ్స్. Hey Kia, take us to the big four.